ఆత్మ ద్వారా చేస్తున్నావా లేదా అనేది గుర్తించటానికి విశ్వాసమే. హల్లెలూయా. నువ్వు ఆత్మతో చేస్తున్నావా లేదా అంటానికి నువ్వు విశ్వాసంతో చేస్తున్నావా లేదా, అది ఆత్మ సంబంధమైన దాంతో ముడిపడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రములో ఉండి నేను క్రీస్తును చేరుతాను అనుకుంటే మాత్రము అది సాధ్యపడదు. నేను కొన్ని ధర్మశాస్త్రం కింద ఉన్నాయి, కొన్ని లోకంలో ఉన్నాయి చేస్తాను, కొన్ని నేను రక్షింపబడక ముందు నా తల్లిదండ్రుల కుటుంబంలో, నా అత్తమామల కుటుంబంలో అవి ఏవైతే కొన్ని క్రియలు ఉన్నాయో అవి కొనసాగిస్తూనే క్రీస్తును కూడా నేను కొనసాగిస్తానంటే ఇవి కుదరవు, కత్తిరించుకోవాలి. హల్లెలూయా. ఇవి కత్తిరించుకోకుండా మాత్రం మనం ముందుకి సాగలేము. ఇంకా పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, భర్త గల స్త్రీ వేరొక పురుషుని చేరితే వ్యభిచారం ఎలా అవుతుందో ధర్మశాస్త్రం కింద ఉండి యేసుక్రీస్తును చేరటం కూడా కుదరదు. అంటే దాన్ని మాట్లాడుతున్న ఘాటైన మాట ఏంటంటే, నేను అలా వండుకుంటూ క్రీస్తులో ఉండగలను అనేది అది భయంకరమైనట్టి పాపముతో సమానమవుతుందంట. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పాపముతో సమానమైన దాన్ని చేయకుండా ఉండటానికే ధర్మశాస్త్రం విడిపించదు బాబు. ధర్మశాస్త్రం విడిపించటం కాదు, యేసుక్రీస్తే విడిపిస్తాడని చెప్పి 7వ అధ్యాయంలో వచ్చి మాట్లాడుతూ ఆయన ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ తర్వాత క్రైస్తవుల గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వేరొక క్రీస్తుని. దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రములో వినబడుతున్న దేవుడు అని ఏదైతే ధర్మశాస్త్రంలో వినబడుతూ ఉన్నాడో ఆ విషయములో మీరు విడుదల పొందవలసి ఉంది అంటున్నాడు. చాలా విషయాల్లో మనకు తెలియకుండానే ధర్మశాస్త్ర క్రియలను జరిగిస్తూ ఉంటాం. ధర్మశాస్త్ర క్రియలు క్రీస్తుకు సంబంధించినవే చేస్తున్నామని చెప్పేసి మనకు అనిపిస్తుంది. దేవుని కోసమే మనం చేస్తున్నాం పనులు అని చెప్పేసి అనుకుంటాం. అయితే కొన్ని అక్కడ ఉన్నట్టు